అది ఎంత తినిపిస్తే అంత పాలిస్తాయి. అవి గడ్డి వేయకుండా తినకుండా పాలేమైంది అంటే మనకు కష్టమవుతుంది 100%. కానీ మనం తిప్పలు పడాలి. నేను తెల్లబట్టలు వేసుకొని తిరగట్టు రోజు నేను రాజకీయంలో ఉద్యమాలు చేసిన నేను లాభం లేనిది ఎవరు లేనే లేరు. కానీ ఏంటంటే పెట్టుబడి ఎక్కువ పెట్టాలి, అది చేయాలి అనేది కాదు. దాన్నే మనం కష్టపడాలి. ఈ వర్కర్స్ ఉంటారు, వర్కర్స్ మీద డిపెండ్ అయితే కష్టమవుతుంది కొద్దిగా. ఏదైతే 3-4 నెలలు ఉంటుండ్రో 3-4 నెలలు ఖచ్చితంగా వచ్చినప్పుడు వీటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కట్టించుకుంటేనే బాగుంటుంది. నా దగ్గర 15 గేదెలు మొత్తం మదర్ బై దగ్గర మొత్తం తీసుకుపోయినారు. కానీ 2 తీసుకుపోతారు, 2-1 కొద్దిగా తగ్గిన కొద్దిగా పాలు తీసుకుపోతా. ఇప్పుడు డైరీ ఫామ్ లో చాలా మంది యువ రైతులు కూడా వచ్చి నష్టపోతున్నారు. దానికి కారణం ఏదంటారు? ఇది గౌడ్ సార్, మన శంషాబాద్ లో ఉంటారు. బర్రెలు ఇష్టంతో చాలా బర్రెలు ఎప్పుడెప్పుడు వారంకి వస్తారు, రెండు తీసుకోపోతారు. ఓకే మాట్లాడారు సార్, ఎట్లా ఉన్నాయి సార్ మజర్ బాయ్ దగ్గర? నమ్మకంతో మజర్ బాయ్ అంటే నమ్మకంతో ఫస్ట్ భయం అయింది. 150,000 అంటే అమ్మ మాక్సిమం 150,000కు 1000 ఇటు తీసుకుపోయినా. ఇప్పుడు 10-15 తీసుకుపోయినా నేను. కానీ 2 తీసుకుపోతా, 2-1 కొద్దిగా తగ్గిన కొద్దిగా పాలు తీసుకుపోతా. ఫస్ట్ అయితే డైరీ కాడికి రావద్దు అనిపిస్తుంది. మళ్ళీ మదర్ బాయ్ ఏమైనా చేసిండేమో, ఇక ఇప్పుడు ఉత్తగా వచ్చినాయి ఇప్పుడు. కానీ ఎందుకో మరి కానీ మాక్సిమం కంటిస్తాను. ఆయన 1 లీటర్ తక్కువైనా సరే ఏదైనా కానీ మంచిగా ఇస్తున్నాయి, బర్రెలు మంచిగా ఇస్తున్నాయి. మనకు మన వాతావరణం కూడా బాగా సెట్ అయినాయి మంచిగా అయినాయి. కాకపోతే మంచి నచ్చినాయి. ఇప్పుడు అన్ని బర్రెలు తీసిన వేరే ఫస్ట్ పడితే ఒక సరదన్న గారు అక్కడిక్కడ పోయినా ఏది నచ్చలేదు. ఇంకా ఇప్పుడు వచ్చినాక మొన్న ఒక చిన్న దుడ్డ తీసుకున్నాడు పెద్దది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకా 5 దుడ్డలు ఉన్నాయంటే చూసేద్దాం మదర్ బాయ్ దగ్గరకు వేద్దామని ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇప్పుడు 2వ ట్రిప్ ఇప్పుడు వచ్చింది. నా తొండుపల్లి ప్రాపర్ తొండుపల్లి. నా దగ్గర 15 గేదెలు మొత్తం మదర్ బాయ్ దగ్గర తీసుకుపోయినా. తీసుకుపోయినా 2-1 తీసుకుపోయినా. అన్ని ఈయన దగ్గర తీసుకుపోయినా. ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుపోతారు సార్? నేను ఇంచుమించు 1 year నుంచి కంటిన్యూ తీసుకుపోతాను. నేను నెలకు 2 నెలలకు 2 నెలలకు 1-2 ఖచ్చితంగా వచ్చి తీసుకుపోతాను. బండ్లు వచ్చినాయి అంటే ఆయన యూట్యూబ్ చూసిన మొత్తం ఆయన మీ సిబిఐ చూసి చూస్తా ఉంటాయి. ఇప్పుడు ఇందాక కూడా చూసినా నిన్న ఇచ్చిండ్రు ఏమంటున్నారు కంటిన్యూ చూస్తూ ఉంటాం. ఇంకా చూసి వచ్చిన బర్రెలు వచ్చినాయి అని అయితే నిన్న ఫోన్ చేసే వరకు ఏముందంటే దుడ్డలు ఉన్నాయి, 6 దుడ్డలు ఉన్నాయి అని అంటే, అరే రాజేంద్ర భాయ్ దా అని అంటే మాకు మంచి పాపం ఇస్తాడు, మరి అది ఇస్తాడు ఏమి లేదు. కానీ ఫోన్ చేస్తే కథ బండి బల్లరా ఆడుకొచ్చినా మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపిస్తూనే ఉంటాం. ఆయన దగ్గర అట్లా ఏం లేదు, మంచిగా ఉంది. బన్నీ ముర్రా 2 ఉన్నాయి. బన్నీ ముర్రా ఇక ఆయన ఇష్టంతో పంపిస్తాడు అంతే. ఏ లెగ్జా అంటే ఏ లెగ్జా అన్న శ్రీనివాస్ అని ఉన్నాడు పిల్లలు, గౌడ్ శ్రీనివాస్ అన్న తీసుకోవే మన ఇంటికి ఏం లేదు, మన ఇంటికి తీసుకోవా అంటే ఖచ్చితంగా వస్తున్నాయి. ఒక 1/2 లీటర్ ఇటాటు పాలు కానీ ఖచ్చితంగా ఇస్తున్నాయి. ఇప్పుడు 1 year నుంచి కంటిన్యూ ఇస్తున్నాయి. మీరు డైరీకి వస్తారా లేకపోతే ఇళ్ళకి? ఎట్లా? లే మా తీసుకుపోతాడు ఒక ఆయన, ఆ దగ్గర ఉన్న ఆయన తీసుకుపోతాడు. లీటర్ 60 రూపీస్ ఇస్తున్నాడు. మొత్తం పిండుకోపోతాడు. బీహార్ అతను కూడా ఆయన కూడా మన ఇంటి మనిషి లాగా ఎవరు లేకుండా పిండుకొని తీసుకొని పోయి బాగా తీసుకుపోతాడు. రోజు ఎన్ని లీటర్ సప్లై అవుతున్నాయి ప్రజెంట్? రోజు ఇప్పుడు 45 పొద్దున్న సాయంత్రం కలిసి 90 లీటర్లు 80 to 90 మధ్యలో వెళ్తుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెం తగ్గింది. 90 లీటర్లు అయితే సేల్ చేస్తాం. 100% ఉన్నది చూస్తుంది. అదే అందులో కొద్దిగా తగ్గుతున్నాయి అంటే మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చి 1-2 తీసుకొని పోతాం. వర్కర్స్ ఎంతమంది ఉన్నారు మనకు? వర్కర్స్ ఇద్దరు ఉన్నారు. ఫైనల్ గా ఇప్పుడు రాయల్ డైరీ ఫామ్ మజర్ బాయ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 100% పాపం మంచి వ్యక్తి. ఆయన కొంచెం తెలుగు ఇటాటు మాట్లాడినా మొన్న కూడా పోయి నేను నవ్విస్తా ఉంటా సిబిఎన్ లో చూసేసి ఏమో చెప్తుంటే ఏదో చేస్తుంటే అంటే వాస్తవమే. ఎందుకంటే దుడ్డలను తీసుకుపోవడం ఆయన చెప్పేది కూడా వాస్తవమే. దుడ్డలు తీసుకుపోయి 3 సంవత్సరాలు నడపాలి. 3 సంవత్సరాలు నడిపే వరకు ఏముంటది మాట. అదే ఇప్పుడు తీసుకుపోతాం 150,000 తీసుకుపోయినా ఇప్పుడు తీసుకుపోతే సాయంత్రం నుంచి పాలు స్టార్ట్ అవుతాయి. దుడ్డలను తీసుకుపోయి మొత్తం పెట్టాలి కానీ తీసేది ఏముండదు. ఆయన చెప్తాడు కూడా. మొన్న కూడా ఒక వీడియోలో చూసినాను. ఫస్ట్ ఈతల తక్కువ ఇస్తాయి, ఏదైనా తక్కువ ఇచ్చి లాభం కూడా ఏం లేదు. ఆయన చెప్పింది ఏం వాస్తవమే. మనం ఎందుకంటే మనం రైతులు బతకాలని చెప్తుండే కానీ వేరే వాళ్ళు ఇది అదేం చెప్తలేడు. ఏది తీసుకుపోయినా రెడీ తీసుకుపోవాలి. 2nd 3rd తీసుకుపోయినాం అనుకో రెడీ టు మిల్క్. ఇప్పుడు పోయి తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తున్నాడు. 7-7.5 ఇచ్చిండు కానీ ఒక 1/2 లీటర్ ఇటాటు కానీ ఇస్తున్నాడు. కంటిన్యూ ఇస్తున్నాయి. ఇప్పుడు 1 year నుంచి కంటిన్యూ తీసుకుపోతున్నా. రాయల్ డైరీతో శంషాబాద్ తీసుకుపోతున్నా. ఇక ఈడ కూడా ఒకసారి విజిట్ చేయి తీసుకుపోదా అంటే దుడ్డలు ఉన్నాయి 6 దుడ్డలు. సరే వద్దాం లేదని వచ్చేస్తున్నాను. దానా ఏమేస్తున్నా ఇంటికాడ మన ఫామ్? దానా నేను అది చున్నీ, పత్తి పిండి, తర్వాత ఇది ఏమంటారు బూసా ఉంటుంది కదా, గోధుమ పిండి. గేదెకి ఎన్ని కేజీలు ఇస్తున్నారు రోజుకి వచ్చేసి? అంటే 2.5-3 దాకా పూటకు పడుతుంది. తర్వాత నా దగ్గర అది ఉంది, సూపర్ నేపర్ కూడా ఉంది. సూపర్ నేపర్ ఒట్టి కుట్టి అది కలిపేసి దాని మీద ఇది దానేసి
వేసేస్తాను, పొద్దున సాయంత్రం ఖచ్చితంగా వేస్తాను. ఓకే, మంచిగా ఇస్తుంది. ఇప్పుడు మన దగ్గర హైయెస్ట్ మిల్కింగ్ ఇచ్చే గేదె ఎన్ని లీటర్ల పాలు? 7 ఇస్తుంది. 7 ఈకలు తీసుకుపోయినాయి 7 ఇస్తుంది. అంటే రోజు మీద వచ్చేసి 14 లీటర్లు. అన్ని యావరేజ్ అంతే ఉందేనా? లేదు, కొద్దిగా తక్కువ అంటే 1 ఇయర్ కు దగ్గర వచ్చినాయి కదా ఇప్పుడు. అవి కొద్దిగా తగ్గిస్తున్న కొద్దిగా నేను ఇంకోటి తీసుకుపోతా, ఒకటిసారి తీసుకుపోక కొన్ని ఎందుకంటే ఆయన కంటిన్యూ మిల్క్ ఇస్తున్నా కాబట్టి కంటిన్యూ వస్తుంది. బుల్ ఉందా ఫామ్ లో? బుల్ ఉంది 1.5 లాక్. మా దొరనే ఇచ్చిండు, ఇంకా ఈయన అన్నాడు లెగ్జా అన్నాడు కానీ ఉన్నది 1.5 లాక్. ఎందుకంటే మన హీట్కి వచ్చినప్పుడు లేక 100% ఉంది. అది లేకుంటే కథమే, డైరీ వేస్టే. అది కట్టదు కూడా టైంకి వచ్చినప్పుడు. డాక్టర్ వస్తలేడు మెయిన్, అది కూడా సెట్ అయితే లేదు. వాళ్ళు వేసిన టైంకి వస్తలేడు, వేసినా కానీ సెట్ అయితే లేదు, ప్రాబ్లం వస్తుంది. బుల్ అయితే కంపల్సరీ 100% బుల్ ఉండాలి. ఏది ఉన్నా కానీ చిన్నదో పెద్దదో కానీ ఒకటి బుల్ ఉంటే మనకైనా ధైర్యం, దానికి ఒకటి 100% ఉండాలి బుల్ అయితే. ఇప్పుడు డైరీ ఫామ్ లో చాలా మంది యువ రైతులు కూడా వచ్చి నష్టపోతున్నారు, దానికి కారణం ఏదంటారు? కారణం అంటే కొన్ని మెయిన్ ఇదే అన్న, ఇది కరెక్ట్ టైంకి కట్టించుకోవాల్సి వస్తుంది. కట్టించుకోకపోతే ఏమంటే సంవత్సరం వరకు ఇప్పుడు వచ్చింది, సంవత్సరం వరకు తీసుకున్నా, సంవత్సరం వరకు అట్లనే పాలిస్తూ ఇస్తుంది కానీ మనం వెండుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు కట్టించినామంటే మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి, దానికి పెట్టుబడి పెట్టి చేయాలి. ఏదైతే 3-4 నెలలు ఉంటుండ్రో 3-4 నెలలకి అది ఖచ్చితంగా వచ్చినప్పుడు వీటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కట్టించుకోవాలి. కట్టించుకుంటేనే బాగుంటుంది. మళ్ళీ ఒకటి వస్తుంది. ఇప్పుడు నేను సేమ్ అదే చేస్తున్నా. ఇప్పుడు రెండు ఒకటి తీసుకుపోతున్నా అంటే కంటిన్యూషన్ నడుస్తుంది. అది ఒకటి కట్టిన కొద్దికే ఒకటి ఇస్తున్నాయి, దాంట్లో నాకు రొటేషన్ కూడా వెళ్తుంది. ఇక కంటిన్యూ పెట్టడం అంటే కూడా కష్టం అవుతుంది. అట్లా అనేది ఇలాంటి చిన్న చూసుకుంటే సక్సెస్ ఉందా? లాభాలు 100%. లాభం లేనిది ఎవరు లేరు. కానీ ఏంటంటే పెట్టుబడి ఎక్కువ పెట్టాలి, అది చేయాలి అనేది కాదు. దాన్నే మనం కష్టపడాలి. ఈ వర్కర్స్ ఉంటారు, వర్కర్స్ మీద డిపెండ్ అయితే కష్టమవుతుంది కొద్దిగా. మనం కూడా చూసుకుంటుండాలి. నేను పెద్దగా మంచి ఉన్నదే, అది నాకు లేదు, అది చేయాలనేది లేదు. నాకు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఈ బర్రెలది. ఎందుకంటే మా తాతల నాడుది ఉన్నది, జమాన్ల నుంచి ఉండేది. అక్కడక్కడ పోయి మేపుకొచ్చి మనము పాలు పిండుకొని సొప్ప కొట్టి వేసేది. కానీ ఇవి జమానకు పోయింది, అది తినది. దానా కానీ దేని కానీ వేస్తలేరా, వాళ్ళు ఏం చేస్తుండ్రా దాన్ని అని ఎంబడి ఉంటే 100% సక్సెస్ అవుతాం. 100% అవుతాం. కానీ ఉండాలి, మనిషి ఉండాలి. ఇక ఇచ్చిన మా సీసీ కెమెరాల మనిషి తలుచుకుంటే ఏదాన్ని చేయొచ్చు. సీసీ కెమెరాలకు దానికి ఏమి ఉండదు, ఉండాలి. ఎంబడి ఉండి మనం చేసుకున్నామంటే 100% తక్కువ సార్. దుడ్డలు నడుపుకోవాలి. మెయిన్ దుడ్డలు నడుపుకుంటే కూడా కొన్ని డబ్బులు కూడా వస్తాయి మనకు దుడ్డలతో. ఓకే, మీ డైరీ దగ్గర ఎంత సమయం కేటాయిస్తారన్న మీరు? నేనా 100% నేను పొద్దున్న 4 గంటలకు పోతాను. 4 గంటల 8 గంటల వరకు ఉంటా. మళ్ళీ టిఫిన్ గిట్ చేసి వచ్చేస్తా. మధ్యాహ్నం ఆ కుట్టి అది గొట్టనికే అది కొద్దిగా ఆయన మీద తెస్తాడు, ట్రాక్టర్ మీద తెచ్చేసి అప్పుడు కొద్దిగా టైం ఇస్తా. మధ్యాహ్నం ఇప్పుడు పండుకొని లేచి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు 4 గంటలకు పోతాం. 4 గంటలకు పోతాం. 4 గంటలకు పోయి 6-7 గంటల వరకు అంతా అయిపోయి మొత్తం అయిపోయింది అంటే చక్క మళ్ళీ ఇంటికి వచ్చేసి రెస్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ 10 గేదెలు ఎన్ని 15 ఉన్నాయా? సూపర్ 15 సూపర్ నేపర్ ఉంది. ఎన్ని ఎకరాలు ఉందా సూపర్? నా దగ్గర నుంచి 3-4 ఎకరాలు. 3-4 ఎకరాలు సూపర్ నేపర్ ఫస్ట్ పెట్టుకున్నాను నేను. యాక్చువల్లీ నేను ఒక గోశాల పెట్టుకుందాం అనుకున్నా. ఈ గోశాలలో ఎట్లా ఉన్నా గిరావులు తెచ్చిన నాకు నచ్చలేదు, అర్థం కాలే. అది అర్థం కాక మళ్ళీ గేదెలు ఈ రాయల్ డైరీ అని మీ సిబిఎన్ దాంట్లో చూసినాను. నేను ఎక్కువ యూట్యూబ్లు చూస్తా. ఇప్పుడు అందరు అంటారు యూట్యూబ్లు చూసి అదవుతారు ఇదైతే అయ్యేది కాదు. మనం దాని మీద డిఫెండ్ చేసుకోవాలన్నా వద్దా అనేది ఉంటేనే మనకు తెలుస్తుంది. కానీ లేదు వాళ్ళు చేసిరు కదా, మనం రేపు కోర్టులో వస్తే అవన్నీ కాదు. మనం కూడా కొద్దిగా దాంట్లో చూడాలి. ఇప్పుడు మదర్ బాయ్ షిప్కు అది పెట్టిండు, గొర్రెలది ఫామ్ పెట్టిండు. నేను కూడా పెట్టినా, మొన్న దసరా కమ్మేసిన 100 తెచ్చిన. నేను కూడా 100 తెస్తే ఏముంది అంటే దాన్ని చూసేవాళ్ళు ఉండాలి. ఓకే, చూసేవాళ్ళు ఏముందంటే మెయిన్ బీహార్ అతను చూడరు, మన వాళ్ళు ఉండాలి. ఇక్కడ ఎవరైనా దాన్ని చూసినా తెలుగు వాళ్ళు ఉండాలి. దాన్ని చూసినా అది మేస్తుందా మేస్తలేదా అన్నిటిని చూసి తిరిగి చూడాలి. అట్లాంటప్పుడు మనం సక్సెస్. లేదా అది వచ్చింది ఆడు పోతాడు మేపుకున్నాడు వచ్చిండు లోపల కొట్టినట్టు అది ఏదో రోగాలు వస్తాయి, డిసిషన్ వచ్చి కష్టం అవుతుంది. దానిలో కూడా 100% సక్సెస్ ఉన్నారు షిప్లో కూడా. కాకపోతే గొర్రెల ఫామ్లలో పెట్టినే దాన్ని ఎంబడి చూసుకుంటుండాలి. తింటున్నా ఏం రోగాలు ఏమొస్తున్నాయి 100%. అది కూడా చూడండి, అది చూద్దామని వచ్చిన. ఏమేమి వేస్తారు దాన్ని ఎట్లా వేస్తారు. ఒక బ్యాచ్ అమ్మేసిన నేను మొన్న, అమ్మేసిన మంచిగా ఫామ్ వేసినా. కానీ దాంట్లో ఏం జర అర్థం కాలేదు. మళ్ళీ నేను కొద్దిగా బయట కూడా పంపించిన, నేను తీసుకొచ్చి సూపర్ నేపర్ వేసిన. కానీ దాంట్లో అర్థం కాక ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బర్రెల కాడ అర్థమైంది, కంటిన్యూ ఇస్తున్నాయి పాలు. ఇక అది కూడా నాకు రాయల్ డైరీకి ఒక అనుబంధం లాక ఇచ్చింది. నా ముందు ఎంతో మంది అష్టోళ్ళు చూస్తున్నారు, పోతున్నారు, అని తీసుకుంటున్నారు. అట్లా కాకపోతే మనకు నచ్చింది. ఏడుకో ఇక్కడ హర్యానా పోతాం, నన్ను కూడా పిలుస్తారు ఎవరైనా పోయి. ఆడు పొయ్యి వచ్చే వరకు అది చక్కగా వస్తుందా, అది ఏమొస్తుందా, ఏం చేస్తుందా, అది తక్కువ ఉంటుండొచ్చు. అది మనం వాడికి వీడికి వచ్చే వరకు మనకు పాలిస్తుందా, అవన్నీ కష్టం. పాపం వీళ్ళు మనం రాగానే ఎవరైతే తింటలేదు చేస్తారంటే అప్పుడప్పుడు పంపిస్తారు. పాపం ఇప్పటికి 2 సార్లు పంపించారు. బీఆర్ అతను పంపించి దాన్ని సక్సెస్ చేసిండ్రు. తింటుంది తింటలేదు ఏంది గురించి అంటే అది కూడా రాగానే మనకు అలవాటు కావాలంటే కష్టం. వాళ్ళకి అలవాటు అయ్యి ఇది ఇట్లా మొన్న కూడా బండి బర్రె తీసుకుపోయినా. మొన్న అంటే 3-4 రోజులు అవుతుంది. ఇంకోటి వేరే 2 బర్రెలు తీసుకుపోయినా.
ఆ బన్నీ బార్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ దానేయాలి దానికి మనకు తెలియదు, కొద్దిగా దాని వేసేస్తే దుడ్డుని తీసుకుంటుంది. ఓకే, అది మనకు తెలియక ఏముంటుంది, రెగ్యులర్ ఇడిస్తే అది తీసుకుంటలేదు. కొద్దిగా మళ్ళీ వాళ్ళు చెప్పారు ఇట్లా ఫస్ట్ కొద్దిగా దాని వేసేస్తే ఇప్పుడు తీసుకుంటుంది, జబర్దస్త్ అనుకున్న పాలు ఇస్తున్నది. ఆ సక్సెస్ అయినందుకు మళ్ళీ వచ్చినాయి. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు శంషాబాద్ పోయినా ధర్మగిరి రోడ్లు ఉంటుంది, ఇప్పుడు ఆడికెళ్ళి మళ్ళీ ఇది శంకరపురం రోడ్ అంటారు, చిల్లరగూడెం అంటారు. ఇది ఈడికి వచ్చినాను చూద్దామని. ఇంతకుముందు ఇప్పుడే వచ్చిపోయినా మా కాక అవుతాడు, ఆయన కూడా గొర్రెలు అవి గడ్డిగూడెంలో పెట్టిండు, జగన్ గౌడ్ అని. ఆయన కూడా అన్నాడు ఒకసారి విజిట్ చేసి వస్తాం బెట్ట ఎట్లున్నది ఆయనది అని. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది ఫామ్ ఉంది, అయితే ఎట్లున్నది ఏం పెడుతున్నాడు చూసి వస్తాం అంటే తీసుకొని వచ్చిన కాకని కూడా తీసుకొని వచ్చేసి. ఓన్ ల్యాండ్ అండి, 25 ఎకరాలు. నేను మంచి రాజకీయం అది చేసిన, అన్ని చేసిన. నేను టీఆర్ఎస్ ఉద్యమాలు చేసిన, దాంట్లోకెళ్ళి వచ్చిన అన్ని వచ్చినా. కానీ ఇప్పుడు కూడా ఏంది అంటే మనం ఏం చేస్తున్నాం మనం అనేది ఉత్తగా తిరుగుతున్నాం. మనకు రియల్ ఎస్టేట్ తగ్గిపోయినందుకు మనం కూడా ఏదో చేయాలి, ఎప్పటికీ ఏదో ఒక బిజీ ఉండాలి అనేది మా దాంట్లో 25 ఎకరాలు ఉంటుంది మాకు. షెడ్ ఎంత వరకు వేసుకున్నాను? షెడ్ సైజ్ ఏమన్నా ఐడియా ఉంది? షెడ్ మాకు ఉన్నది 80 ఫీట్ 80 పొడుగు ఉంది, తర్వాత ఇట్లా 30 ఉంది, అడ్డ 30 ఉంది. ఎన్ని గేదెలకు సరిపోతుంది అందాదా? మాక్సిమం ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉన్నది అంటే దాంట్లో పార్ట్ చేసిన, గొర్రెలకు అలాగా చేసిన, వీటికి 2 కలర్ చేసిన. ఇప్పుడు అలాగ పెట్టిన, లేబర్కు రూములు కట్టించిన. ఆ దాంట్లో ఒక పావుదక్క ఒక ఎకరంతా మొత్తం ఫెన్సింగ్ వేసిన, గేట్ వేసేసి అందులో లోపలికి ఏం కుక్క కూడా పోదు, అట్లా పెట్టుకున్నాం. మిగతా సూపర్ నేపర్ ఉన్నది అంతే. తర్వాత మా అన్నయ్య కూడా ఫార్మర్, మంచి చేసుకుంటారు, అది ఓరి గిట్ అంతే వేసుకున్నాము. బాగానే ఉంది ఇప్పుడు. ఓకేనా, సక్సెస్ అయితే కావచ్చు 100% చేసుకుంటే 100%. కానీ మనం తిప్పలు పడాలి. నేను తెల్లబట్టలు వేసుకొని తిరగట్టు రోజు నేను రాజకీయంలో ఉద్యమాలు చేసిన, నేను అది అన్ని చేసినవన్నీ కూడా నేను చేసుకున్నా అంటే ఏదో బతకాలంటే ఖచ్చితంగా మనం ఏదో చేయాలి. ఇక నేను అక్కడ తిరిగి వస్తుంటా, ఇది ఇక్కడ వస్తుంటా అంటే కష్టం అవుతుంది, తిరగకూడదు కూడా. మనం లాస్ అవుతుంది అంటే మెయిన్ అదే. తెచ్చినాం కదా డబ్బులు పెట్టి ఏముంది, ఎవరిని అడిగినా డబ్బులు ఇస్తారు, అప్పో తీసుకొచ్చి ఇస్తారు. మనం అక్కడ పెట్టి యువతలు పోయినామంటే చాలా కష్టం అవుతుంది. అది చూసేటోళ్ళు మనం చూస్తే భయపడతారు, వాళ్ళు భయపడి మంచిగా చేసేటోళ్ళు చేస్తారు. కానీ 100% మనం ఉండాలి, అప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు లేకుండా గడ్డి వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. గడ్డి దానా వీటికి వేసేటప్పుడు అది ఎంత తినిపిస్తే అంత పాలిస్తాయి. అవి గడ్డి వేయకుండా తినకుండా పాలేమైంది అంటే మనకు కష్టమవుతుంది. ఖచ్చితంగా ఆ టైంలో పొద్దున సాయంత్రం మాత్రం 100% ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. కానీ మీ సిబి న్యూస్ ఏది ఉన్నా మీరు ఇక్కడనే కాదు, మీరు రాజమండ్రిలో ఇస్తారు, మీరు ఇస్తారు, 100% చూపిస్తాను నేను. చూస్తూ ఉంటా, ఇంకా ఏదో చూస్తూ ఉంటాను, దాంట్లో ఏదో ఒకటే మనకు దాంట్లో యూజ్డ్ వస్తుంది ఖచ్చితంగా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.